మెగాస్టార్ చిరంజీవి విలన్గా పూర్తి స్థాయిలో నటించిన తొలి చిత్రం కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఆయన నటించిన తొలి నవలా చిత్రం కూడా ఇదే. ఇందులో రజనీకాంత్ను తీసుకోవాలని మొదట అనుకున్నారు. అయితే కొత్త నటుడు చిరంజీవి బాగా నటిస్తున్నాడని, భవిష్యత్తులో పెద్ద నటుడయ్యే అవకాశం ఉందని నిర్మాత చేగొండి హరిరామ జోగయ్యకు దర్శకుడు ఏరంకి శర్మ చెప్పడంతో ఆ వేషం చిరంజీవికి దక్కింది. ఆయనకి ఇది 4వ చిత్రం. నారాయణరావు, మాధవి జంటగా నటించారు. చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైన 15 రోజులకు, అంటే అక్టోబర్ 15న హైదరాబాదులో కుక్క కాటుకు చెప్పుదెబ్బ చిత్రం మొదలు కావడం గమనార్హం. 46 ఏళ్ల క్రితం 1979 మార్చి 1న కుక్క కాటుకు చెప్పుదెబ్బ చిత్రం విడుదలయ్యి చిరంజీవికి ఎంతో మంచి పేరు తెచ్చింది.